నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న భారతీయులకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ముఖ్య గమనిక. ప్రస్తుతం పాకిస్తాన్ మరియు భారతదేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. పహల్గాం తీవ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ మనం చూసుకుంటే పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రపంచ దేశాలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. నేను ఎందుకంటే కువైట్ లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానంటే, తాజాగా ఒక వారం 10 రోజుల కిందట మనం చూసుకుంటే దుబాయ్ లో 2 తెలుగు వారిని పాకిస్తానీయులు అయితే చంపివేయడం జరిగింది. మతపరంగా ఇది జరిగిందని చెప్పేసి వార్తలు వచ్చాయన్నమాట. చాలా వరకు పాకిస్తానీయులు కువైట్ లో కూడా ఉన్నారు కాబట్టి అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికి భారతదేశం పాకిస్తాన్ పైన దాడి చేసింది కాబట్టి సోషల్ మీడియాలో కొంతమంది పాకిస్తాన్ కుక్కలు ఏవైతే ఉన్నాయో భారతదేశాన్ని దుమ్మెత్తి పోస్తూ ఉన్నాయి. అమాయకుల ప్రజల ప్రాణాలు తీసేశారని చెప్పేసి అది ఇదని చెప్పేసి. కానీ భారతదేశం స్పష్టంగా చెబుతూ ఉంది, మేము తీవ్రవాదులను టార్గెట్ చేసుకొని వాళ్ళ యొక్క స్థావరాల పైన మాత్రమే దాడి చేశామని సాక్ష్యాధారాలతో సహా మొత్తం ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. కాబట్టి కువైట్ లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పాకిస్తానీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండనున్నా. ఎందుకంటే దుబాయ్ లో అటువంటి సంఘటన జరిగింది కాబట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణకు సంబంధించిన 2 తెలుగు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కత్తితో చంపడం జరిగింది. ఇది గతంలో కూడా నేను వార్తల్లో చెప్పడం జరిగింది. కాబట్టి పాకిస్తానీయులు మంచి వాళ్ళని చెప్పేసి ఏ మరపాటు వద్దు, జాగ్రత్తగా ఉండండి. కువైట్ లో ఎవరు కూడా సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెట్టద్దండి. మేమిలా అని చెప్పేసి ఏ పోస్టులు పెట్టద్దండి. పాకిస్తానీయులు సోషల్ మీడియా కువైట్ లో మనం చూసుకుంటే కామెంట్లు కూడా నేను చదువుతూ ఉన్నాను. పాకిస్తాన్ దెబ్బకు భారత్ అలా ఇలా అని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. దానిటన్నిటికీ సమాధానం మన యొక్క భారత ఆర్మీ మనందరి తరపున అయితే చెబుతూ ఉంది. దయచేసి ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోయి ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ ఐకమత్యంగా కలిసి ఉండవలసిన సమయం ఇది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నవారే మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు రెచ్చిపోకుండా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.